ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న వీడియో ఇది అగ్గిపెట్టె మచ్చ అది. ఇది ఈ టైప్‌లో చేయమని మన సబ్‌స్క్రైబర్ అడిగారు. కానీ నాకు ఐడియా ఉన్నంత వరకు ఇది టెంప్లేటో ఏందో నాకు తెలియదు. ఓకే. నేను మహేష్ బాబు సార్‌ది కూడా ఒక వీడియో చూషిన అయితే దీనిలాగానే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూద్దాం మనం చేసింది చూడండి. ఆ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఓకే. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేద్దాం. కొంచెం 18+ డైలాగ్స్ అయితే ఉంటది అందులో. మచ్చ చెప్పేది. ఓకే. డెఫినెట్‌లీ ఇంకోటేందంటే నేను కొన్ని ఫోటోస్ అయితే యూజ్ చేసినా ఎవరిని ఉద్దేశించేది కాదు. ఇప్పుడు ఓకే. మీరు ఏదో సంథింగ్‌గా వదిలేసేయండి దాన్ని. ఓకే. ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఫోటోస్ అయితే యూజ్ చేసిన. లాస్ట్‌లో మాత్రం ప్రభాస్ సార్ ఫోటో అయితే యూజ్ చేసిన. ఓకే. ఇప్పుడు నేను మీకైతే 2 ప్రాజెక్ట్స్ ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసే ముందు ఎక్స్ఎంఎల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు మీరు పీఎన్‌జీ కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ రాదు కాబట్టి. వీలుంటే పెడతాను. వీలు లేకపోయినా మీకు అంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మీరు గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే కామెంట్ చేయండి. నేను సెండ్ చేస్తాను మీకు. ఓకే. ప్రాజెక్ట్ ఎక్స్ఎంఎల్ ఉంటది. చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో అయితే ఇలాగైతే ఉంటది. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇందులో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఈ ఫోటోస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు యాక్టర్స్ కానీ ఎవరైనా ఫోటోస్ పెట్టి యూజ్ చేయాలని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు. యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఫస్టు ఈ గ్రూప్ ఉంది కదా! గ్రూప్‌లోకెళ్ళి ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేస్తాను. ఇలా. ఓకే. మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ లాస్ట్ ఫోటోని కూడా ఇక్కడ మాత్రం మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో మాత్రం 4 ఫోటోసే ఉంటది. ఓకే. ఈ గ్రూప్ అనేది మీరు రీప్లేస్ పెట్టిన తర్వాత కొన్ని గ్రూప్స్ అనేది కొంచెం ఆటోమేటిక్‌గా ముందలకి వచ్చేస్తది కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎలా వస్తదంటే నేను చూపిస్తాను. ఇలా వచ్చేస్తది. ఓకేనా. గ్రూప్ ఒక్కొక్కసారి మీరు ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత బ్యాక్ వస్తే ఇలా అయిపోతది కాబట్టి ఆ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ యారో క్లిక్ చేసుకోండి. అంటే ఎక్కడ వచ్చి యారో క్లిక్ చేస్తారంటే ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఈ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే సెట్ అయిపోతది ఇలా. ఓకే. దీనికి ఒక ఓవర్‌లీ యూజ్ చేస్తే ఇంకా బాగుంటది. నేను ఓవర్‌లీ కూడా చెప్తాను మీకు. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రభాస్ సార్ ఒక ఫోటో ఉంటది. దీన్ని కాపీ చేద్దాం. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎవరైతే ప్రతి ఒక్క ఫోటోస్ వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకోండి. జూమ్ చేయకండి, ఏం చేయకండి. ఓన్లీ యాడ్ చేసుకుంటా వచ్చేసేయండి. తక్కువ ఫోటోసే వస్తది. మరి అంత ఎక్కువ ఏం లేదులే. ఓకే. ఇలా అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేయండి. దాంతోపాటు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అన్ని ఫోటోకి యానిమేషన్ వచ్చేస్తుంది. చూడండి. ఓకే. అంతే. దాంతో సేవ్ చేసుకోండి.